పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గత ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా కూడా పర్యటన చేయడం జరిగింది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈ గత 5 సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి నేటికి ఈరోజు పూర్తయింది కొన్ని మెడికల్ కాలేజీలు. అయితే ఈరోజు కొన్ని 5 మెడికల్ కాలేజీలు ఈరోజు పూర్తి కావచ్చి అనుమతులు కూడా ఈరోజు పొందడం జరిగింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు కూడా ఈరోజు పొందడం జరిగింది. అయితే ఈ 5 మెడికల్ కాలేజీలు పూర్తి కాగా 750 సీట్లు అమల్లోకి వచ్చింది. అయితే మిగతా 12 చోట్ల ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనుమతులన్నీ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడ అనుమతులు పొందితే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ అనుమతులు రాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఆ పనులు ఏదైతే ఉందో ఆ పనులు నేటికి ఈరోజు పూర్తి కావచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పేద ప్రజలన్నా సరే, పేద విద్యార్థులన్నా సరే ఎప్పుడు చులకన భావనే. అందుకే ఈరోజు ఈ వైద్య కళాశాలలు ఎక్కడైతే ఉందో ఆ కళాశాలలన్నిటి కూడా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఆ పేద ప్రజలకు ఎప్పుడు మనం అన్యాయం చేయాలి తప్ప మంచి చేయకూడదనే అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దుర్బుద్ధికి ఈరోజు నిదర్శనంగా ఈరోజు మనకు అది కనిపిస్తుంది ఆ చర్యలు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే వేలాది మంది ఈరోజు అభిమానులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తున్నాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కడం, అధికారంలోకి రావడం కోసం అడ్డమైన హామీలు ఇవ్వడం, వచ్చిన తర్వాత తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడం మనమంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు గత 14 సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల కాలంలో ఈ పనులు చేసి, అంటే మెడికల్ కాలేజీల పనులు చేసి ఈరోజు సభాస్ అనిపించుకుంటే అది ఓర్వలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని త్వరలోనే అణిసివేసే కార్యక్రమం, ప్రజలందరూ కూడా అణగదొక్కే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.